ఆడుకోవడానికి వెళ్లిన 5గురు పిల్లలు తప్పిపోవడంతో గవర్నమెంట్ వాళ్ళు చాలా మంది పోలీసులని మరియు హెలికాప్టర్ని పెట్టి ఒక సర్చ్ ఆపరేషన్ కి పంపిస్తారు. ఈ పిల్లల్ని వెతికి పట్టించిన వాళ్ళకి చాలా డబ్బు ఇస్తామని కొరియా ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఎంత వెతికినా కూడా పిల్లలు దొరకరు. 5 నెలలు కంటిన్యూగా వెతికినా కూడా పిల్లలు దొరకపోవడంతో ఆ పిల్లలకి ఏదో అయిపోయిందని అందరూ అనుకుంటారు. తప్పిపోయిన తన బిడ్డని వెతుక్కోవడానికి ఒక అమ్మ ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్లి తన పిల్లలు ఎక్కడున్నారు అని అడిగితే ఆమె ఏవో మంత్రాలు చదివి దక్షిణం వైపుకు వెళ్లారు అని అంటుంది. దాంతో ఆ పిల్లల పేరెంట్స్ అందరూ ఒక బండి మాట్లాడుకొని ఆ మంత్రగత్తెని కూడా పిలుచుకొని దక్షిణం వైపుకి బయలుదేరుతారు. అప్పుడే దారిలో ఆ మంత్రగత్తె గట్టిగా అరుస్తూ ఆ చెత్తకుప్ప దగ్గర చూడండి అని అంటుంది. దాంతో పేరెంట్స్ అందరూ ఆ చెత్తకుప్పలో వెతికితే వాళ్ళకి ఏమీ దొరకదు. మరోవైపు పోలీసులు ఆ పిల్లాన్ని కిడ్నాప్ చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు అని పేరెంట్స్ ఫోన్లకి రికార్డింగ్ సిస్టమ్ ని ఆన్ చేసేస్తారు. మళ్ళీ కొన్ని రోజులు గడిచిపోతాయి. మీడియా వాళ్ళు కూడా ఈ న్యూస్ ని కవర్ చేయడం ఆపేస్తారు. కానీ ఒక రోజు సడన్ గా ఒక పిల్లాడు తన తల్లికి ఫోన్ చేస్తాడు. తన బిడ్డ సౌండ్ విన్న అమ్మ ఎమోషనల్ అయిపోతుంది. అప్పుడే ఇంకొకతను 5గురు పిల్లల్ని ఒక నది వైపుకు వెళ్లడం చూశానని అంటాడు. దాంతో అక్కడ చాలా మంది పోలీసులు ఆ నదిలో ఉన్న నీళ్లన్నిటిని ఖాళీ చేస్తూ ఉంటారు. మీడియా వాళ్ళు కూడా న్యూస్ ని కవర్ చేస్తూ ఉంటారు. ఆ నదిలోని నీళ్లన్నీ ఖాళీ చేసేసినా కూడా వాళ్ళకి ఏమీ దొరకదు. ఇలాగే 5 ఏళ్లు గడిచిపోతాయి. జాక్ అనే ఒక జర్నలిస్ట్ తన పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ కేసు మీదే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. దాంతో ఇతను రికార్డ్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇతను ఒక ప్రొఫెసర్ మాటలు ఇతనికి డౌట్ గా అనిపించడంతో ఇతను ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లి ఈ కేసు గురించి అడుగుతాడు. దాంతో ఆ ప్రొఫెసర్ జాక్ తో ఆ పిల్లలు తెల్లవారి ఆడుకోవడానికి వెళ్తే సాయంత్రం వరకు ఇంటికి వచ్చేసేవాళ్ళు, కానీ ఆ రోజు వెళ్లి తిరిగి రాలేదు. ఆ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక గంటలోనే పిల్లాడి తల్లి మాకు ఫోన్ చేసి నా పిల్లాడికి ఏదో ప్రమాదం జరగబోతుంది అని చెప్పింది. ఆమె ప్రతిరోజు తన ఇంటి తలుపుని ఓపెన్ చేసే పెట్టేది, కానీ ఆ రోజు మాత్రం ఆమె తన ఇంటికి తాళం వేసేసుకుంది. తన బిడ్డ ఇంకా తిరిగి రాడు అని ఆమెకి తెలిసిపోయిందేమో అని ప్రొఫెసర్ అంటాడు. ఆ తరువాత పిల్లలు మిస్ అయిన 1 నెల తర్వాత ఆమెకి ఒక ఫోన్ వచ్చిందని, అది ఖచ్చితంగా వాళ్ళ కొడుకే అయి ఉండొచ్చని, కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా ఖచ్చితంగా 17 సెకండ్లు సైలెంట్ గా ఉండి ఫోన్ ని పోలీసులు ట్రాక్ చేయకుండా కట్ చేసేసింది. ఖచ్చితంగా ఆమె ఏదో దాస్తుంది అని ఆ ప్రొఫెసర్ జాక్ తో చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరూ కలిసి ఆమె ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో అందరూ చాలా విచిత్రంగా ఉంటారు. అందరూ తమ పనుల్లో బిజీగా ఉంటారు. పక్కనే రూమ్ లో చాలా సిమెంట్ మూటలు ఉంటాయి. అప్పుడే అక్కడికి ఒక అవ్వ వచ్చి తన కొడుకుని చూపిస్తూ ఉంటుంది. దాంతో వీళ్ళు అతనితో ఆ రోజు మీకు ఒక ఫోన్ వచ్చినప్పుడు మీరు ట్రాకింగ్ బటన్ ఎందుకు ఆన్ చేయలేదు అని అడిగితే దానికి అతను వాళ్ళ ఫోన్ చెడిపోయిందని ఏదేదో చెప్తాడు. దాంతో జాక్ కి వీళ్ళపై డౌట్ వస్తుంది. ఆ తర్వాత వీళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడే ప్రొఫెసర్ తను వాష్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పి వెళ్తాడు. అప్పుడే తప్పిపోయిన పిల్లాళ్ల వాళ్ళ నాన్న ఆ ప్రొఫెసర్ నే చూస్తూ ఉంటాడు. దాంతో ప్రొఫెసర్ కి ఉన్న డౌట్ ఖచ్చితంగా వీళ్ళే ఏదో చేశారు అని అర్థమైపోతుంది. అప్పుడే వీళ్ళు అక్కడే కట్టి ఉన్న గోడని పగలగొడితే ఆ పిల్లల శవాలన్నీ ఆ గోడల్లోనే పాతి పెట్టేసి ఉంటారు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ వాళ్ళు మూఢనమ్మకాల వల్ల ఇలా చేసి ఉంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.